ఇప్పుడు నానిపోయిన దాన్ని మనం శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఒకసారి మనం 2 సార్లు ఒకసారి కడిగేసుకొని, చూసారు కదా ఇలాగ నానిపోయింది. ఈ పప్పు 2 సార్లు మనం కడిగేసుకొని దాన్ని మిక్సీలోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా సర్దుకున్నానండి నేను జంతికల కోసం నానబెట్టిన మినపప్పు, వరిపిండి, నువ్వులు అవన్నీ కూడా ఇలా సర్దుకున్నాను. ఇదిగో చూసారు కదా ఇలా నానిపోయింది బాగా. దీన్ని ఒకసారి నేను శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వాష్ చేసుకుని మళ్ళీ మనం క్లీన్ వాటర్తో మళ్ళీ మనం నింపుకోవాలి ఇలాగా. ఇదిగోండి ఇప్పుడు వాష్ చేసుకుని నేను క్లీన్ వాటర్ అయితే నింపేసుకున్నాను. గ్రైండర్ జార్ కూడా తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి మనం. పైన ఏమైనా మనకి దుమ్ము ధూళి ఉంటే పోతుంది. ఇప్పుడైతే నేను గ్రైండర్ జార్లోకి వేసేసుకుని దాన్ని మెత్తని పేస్ట్ అన్నాను కదా అలా మనం తయారు చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు మొత్తం గ్రైండర్ జార్లోకి మొత్తం తీసేసుకున్నాను. మరీ నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, మనం స్ట్రెయిన్ చేసే వేయాలి. స్ట్రెయిన్ చేసి వేసాక అప్పుడు మనం ఎంత కావాలంటే అంత కొంచెం కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి. ఇంచుమించు మనం